శంకర్ తన పెద్ద కుమార్తె యొక్క జీవితాన్ని ఆలోచించి చాలా మనోవేదనకు గురయ్యారు. ఆ ఎఫెక్టు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా పడింది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ఐశ్వర్య శంకర్ యొక్క రెండో వివాహం ఇది. పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఏ విధంగా ఈ క్లబ్లో లైంగికపరమైన నేరాలు జరుగుతున్నాయి, నేను కూడా బాధితురాలని స్వయంగా ఆ బాధితురాలే పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. మీడియా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి మంచి విందును అందించి వాళ్ళతో పాటు దగ్గర ఒక 4 అవర్స్ వరకు వాళ్ళతో స్పెండ్ చేశారు. ఇక్కడ శివకార్తికేయ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ అందరూ వచ్చారు. మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ని. బ్రహ్మాండమైన దర్శకుడు అనే మాట చెప్పగానే మనకు గుర్తుకొచ్చే ఏకైక పేరు ఎవర్రా అంటే డైరెక్టర్ శంకర్, ఇంకెవరూ కాదు అన్నట్టుగా డైరెక్టర్ శంకర్ తన కెరీర్ ప్రారంభం నుంచే గొప్ప చిత్రాలను తీసుకుంటూ ఆయన బ్రహ్మాండమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇంటి వివాహం అంగరంగ వైభవంగా చెన్నైలో జరిగింది. తన పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ యొక్క రెండో వివాహం ఇది. ఆవిడ గతంలో ఒక వివాహం చేసుకున్నారు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఈ రెండో వివాహం మహాబలిపురంలో జరిగింది. ఆ వివాహానికి ఇండియా వ్యాప్తంగా ఉన్న నటులు, దర్శకులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ సతీ సమేతంగా వచ్చి, దుర్గా స్టాలిన్ వాళ్ళు కూడా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఐశ్వర్య అండ్ తరుణ్. ఎవరు ఈ తరుణ్ అంటే, తరుణ్ శంకర్ భార్యకు కొంచెం దూరపు చుట్టాలు. యాక్చువల్లీ ఆయన అందరూ అనుకున్నది ఏంటంటే ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి తన పెద్ద కుమార్తెను రెండో వివాహంగా చేస్తున్నారు అనేసి ఆయన టాక్ వినిపించింది. కానీ ఆ విషయాన్ని ఆయన నిన్న నైట్ జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయనే ఓపెన్గా చెప్పారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, కొంచెం దూరపు బంధువులు అన్న విషయాన్ని ఆయన ఓపెన్గా చెప్పారు. సో వీళ్ళు ఈ రెండో వివాహానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మనోవేదనకు గురయ్యారు శంకర్. తన పెద్ద కుమార్తె యొక్క జీవితాన్ని ఆలోచించి చాలా మనోవేదనకు గురయ్యారు. ఆ ఎఫెక్టు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా పడింది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2, ఇండియన్ 3 వీటి మీద కూడా ఆ ప్రభావం పడింది. ఏంటంటే శంకర్ ఒక గొప్ప డైరెక్టర్, దాన్ని ఎవ్వరూ కాదనరు. శంకర్ దారిలో వచ్చిన డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. శంకర్ తర్వాత శంకర్ లాంటి సినిమా తీయాలని ఎంతోమంది దర్శకులు తన ఊరు నుంచి బయలుదేరి కోడంబాకానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువే. కానీ ఓకే, అట్లీస్ట్ డైరెక్టర్ అయినా అయ్యారు. ఆ విషయాన్ని చాలామంది డైరెక్టర్లు తమ స్టేజీ మీద చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. శంకర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము వచ్చాము, ఏదో ఈరోజు ఒక ఆయన స్థాయి దర్శకుడిగా కాకపోయినా మేము దర్శకుడిగా ఈ చోటు నిలబడుకున్నాము అనేసి వాళ్ళు చెప్పున్నారు. సో అంత గొప్ప దర్శకుడు శంకర్. కానీ ఆయన ఇంట అదేంటో కానీ పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు వీళ్ళకి ఈ రకమైన సమస్యలు కోలీవుడ్లో ఎక్కువగానే ఉన్నాయి. నిన్నటికి నిన్న రజనీకాంత్ గురించి చర్చించుకున్నాం, ఇప్పుడు శంకర్ వంతు వచ్చినట్టుంది. శంకర్ పెద్ద కుమార్తెను యాక్చువల్లీ 2021లో కరోనా టైంలో చాలా గ్రాండ్గా మహాబలిపురంలో పెద్ద సెట్ వేశారు. తన కుమార్తె తొలి వివాహానికి చాలా పెద్ద సెట్ వేశారు. రోహిత్ దామోదరం అనేసి ఆయన పెద్దల్లుడు, అంటే మొదటి అల్లుడు, ఆయనకిచ్చి ఫస్ట్ పెళ్లి చేశారు. అతను ఎవర్రా అంటే పుదుచ్చేరిలో అతిపెద్ద పారిశ్రామికవేత్త దామోదరన్, ఆయన కొడుకే రోహిత్ క్రికెటర్తో పాటు ఆయన ఒక కోచ్. పాండిచ్చేరిలో ఒక క్రికెట్ క్లబ్ కూడా వీళ్ళకు ఉంది సొంతంగా. ఆ క్రికెట్ క్లబ్ని వీళ్ళు నడుపుతున్నారు. రోహిత్ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే లైంగికపరమైన ఆరోపణలు, నేరారోపణలు బయట పొక్కాయి. ఆ పాటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆల్మోస్ట్ పెళ్ళి సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ టైంకి నేరారోపణలు వచ్చాయి. ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఏ విధంగా ఈ క్లబ్లో లైంగికపరమైన నేరాలు జరుగుతున్నాయి,
నేను కూడా బాధితురాలని స్వయంగా ఆ బాధితురాలే పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. పోలీసులు వెళ్ళి పరిశీలిస్తే ఇలాంటి కంప్లైంట్స్ ఇంకా చీమలు పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టుగా కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి. అప్పటికి కానీ తెలియదు రోహిత్ యొక్క లైంగికపరమైన లీలలు. దాని తర్వాత ఏం చేశారంటే అప్పుడు కిరణ్ బేడి గారు, గౌరవనీయులైన రెస్పెక్టెడ్ లేడీ కిరణ్ బేడి గారు అప్పుడు అక్కడ గవర్నర్గా ఉన్నారు. ఆవిడ నేరుగా ఆ విషయాన్ని హ్యాండిల్ చేసి వాటి మీద పరిశీలించి చర్యలు తీసుకున్నారు. ఆ విచారణలో ఇవి చాలా విషయాలు తేటతెల్లమయ్యాయి, కన్ఫర్మ్ కూడా అయ్యాయి. దాని తర్వాత ఏమైంది అనేసి అంటే ఆ క్రికెట్ క్లబ్ని సీజ్ చేసేశారు. సీజ్ చేసి వీళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ పాటికి పెళ్ళి ఇల్లంతా అయిపోయింది. ఫస్ట్ పెళ్ళి బ్రహ్మాండంగానే జరిగింది. కానీ అంత అంటే అది కరోనా టైం కాబట్టి గొప్పగా అందరూ రావడం అలాంటివి ఏమీ జరగలేదు. ఒక నార్మల్గా పెళ్ళి అయితే జరిగింది, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ విషయాలు మళ్ళీ ఎక్కువ వచ్చేటప్పటికి ఈయన ఒకవైపు రామ్ చరణ్తో గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నారు శంకర్ గారు. అదేవిధంగా ఇటువైపు కమల్ హాసన్ గారు కాల్ షీట్ కూడా వచ్చింది. కమల్ హాసన్ గారి పాత సినిమా భారతీయుడు సినిమాని భారతీయుడు సినిమాకి దుమ్ము దులిపి ఆ స్క్రిప్ట్ని మళ్ళీ తీసుకొని దాన్ని ఎక్స్టెన్షన్ స్క్రిప్ట్ ఒకటి తయారు చేసుకొని భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. దానికోసం కూడా శంకర్ మళ్ళీ దర్శకుడు అడుగు పెట్టడం మొదలైంది. సో పాత భారతీయుడు సినిమాని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలనేసి శంకర్ అనుకున్నారు. అది కూడా పాత స్క్రిప్ట్ను దుమ్ము తట్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అనేసి అంటే ఆ సినిమాని చేయాలనుకున్నారు. ఆ సమయంలోనే రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా రన్నింగ్లో ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకోవైపు కమల్ హాసన్ గారిది విక్రమ్ సినిమా బాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా హిట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారు మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారు. ఆయనతో భారతీయుడు సినిమా తీయాలనేది ఎప్పటి నుంచో కళ వీళ్ళకి. ఆ భారతీయుడు సినిమాని పార్ట్ 2, పార్ట్ 3 తీయాలి, దాని ఎక్స్టెన్షన్ తీస్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే భారతదేశం ఎన్నో రకాలుగా ముందంజలో ఉన్నప్పటికీ ఆ సినిమా యొక్క సబ్జెక్ట్ ఏంది, అవినీతి. అదైతే ఇప్పటికి మారలేదు. అవినీతి నానా రకాలుగా మారుతుంది తప్ప అవినీతి అనేది భూస్థాపితం కాలేదు. కాబట్టి ఆ సినిమాకి ఇంకా ప్రాణం ఉంది. భారతీయుడు సినిమాని ఈరోజు తీసుకున్నా కానీ సరే ఆ భారతీయుడు సినిమాలో ఉన్న సన్నివేశాలు ఇప్పటికీ మన సమాజంలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాకి మళ్ళీ జీవం పోసి ఎక్స్టెన్షన్ తీసుకోవాలనుకున్నారు. అది ప్యారలల్గా ఆ సినిమాని ఈ సినిమాని రెండింటి మీద స్వారీ చేయడం మొదలుపెట్టారు శంకర్ గారు. ఆ టైంలో పిడుగుపాటు లాంటి ఈ విషయం కుటుంబంలో చోటు చేసుకుంది. కన్న కూతురు కన్నీళ్లు పెట్టుకొని ఉన్న సందర్భంలో తాను ఏమీ చేయలేని బాధల్లో కూరుకుపోయాడు శంకర్ గారు. అప్పుడు ఇంకా వేరే దారి లేకుండా ఇంకా విడాకులే తీసుకోవడం అని చెప్పేసి ఇంకా అక్కడ రోహిత్ దగ్గర నుంచి విడిపించి ఇంటికి తీసుకొచ్చేసారు పెద్ద కూతుర్ని. తర్వాత ఈ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ సినిమాను ఒక కంక్లూజన్లో ఉంది, ఈ సినిమాను కంక్లూజన్ ఉంది. ఈ భారతీయుడు అయితే భారతీయుడు 3 వరకు వెళ్ళింది. 2 కూడా ఫినిష్ అయిపోయి 3 వరకు వెళ్ళిపోయింది. ఈ భారతీయుడు 2 కూడా రిలీజ్కి సిద్ధంగానే ఉన్నది. రామ్ చరణ్ సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది. తాజాగా ఒక పాట కూడా రిలీజ్ చేశారు, చాలా సూపర్గా ఉంది. శంకర్ గారి యొక్క ఎక్స్ట్రాడినరీ సెట్ వర్క్ ఆ సాంగ్లో బాగా కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ తన కుమార్తెకు మళ్ళీ ఒక మంచి వైవాహిక జీవితాన్ని ఇప్పించాలనే ఉద్దేశంతో భార్య యొక్క చుట్టాలు, కొంచెం దూరపు చుట్టాలు వాళ్ళ నుంచి ఒక కుర్రాడిని తీసుకొని వాళ్ళకి 2వ వివాహం చేసి పెడుతున్నారు. ఈ 2వ వివాహానికి ఇది 2వ పెళ్ళే కదా, నార్మల్గా చేసేద్దాం అని ఆయన అనుకోలేదు. చాలా చాలా గ్రాండ్గా చేశారు. తండ్రి అంటే శంకర్ గారు ఆ స్థానంలో కూడా ఒక గొప్ప వ్యక్తిగా నిరూపించుకున్నారు. తన కుమార్తె యొక్క 2వ వివాహాన్ని అంత గ్రాండియర్గా గొప్పగా ప్రతి ఒక్కరిని పిలిపించారు. ప్రతి ఒక్కరిని. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు కుటుంబం మొత్తం వచ్చారు. రామ్ చరణ్ మిస్సెస్ వీళ్ళందరూ వచ్చారు. పెద్ద పెద్ద హీరోలు వచ్చారు. ఇక్కడ మోహన్ లాలు, కేరళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాలు, వాళ్ళు అక్కడ దగ్గర వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది సినీ ప్రముఖులు అక్కడి నుంచి వచ్చారు. ఇంకా తమిళం నుంచి చెప్పనక్కర్లేదు. ఇక్కడ శివకార్తికేయ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ అందరూ వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినట్టుగానే స్టాలిన్ సతీ సమేతంగా వచ్చి ఆయన ఆశీర్వదించారు. ఈ నూతన దంపతులు చాలా చల్లగా ఉండాలని అందరూ ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారు. సో ఏదేమైనప్పటికీ ఎంతో ఆవేదనలో ఉన్న శంకర్కు ఈ వివాహం, తన కుమార్తె యొక్క 2వ వివాహం అనేది చాలా 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 ప్లెజెంటెడ్ మైండ్కి తీసుకొచ్చిందని చెప్పాలి. దాని తర్వాత ఆయన మీడియా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి మంచి విందును అందించి వాళ్ళతో పాటు దగ్గర ఒక 4 అవర్స్ వరకు వాళ్ళతో స్పెండ్ చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నన్ను ఒక గొప్ప దర్శకుడిగా తీసుకెళ్ళింది మీరే,
దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండలేను, కాబట్టి మిమ్మల్ని ఈ వివాహానికి చీఫ్ గెస్ట్లుగా పిలిచాను, కడుపారా భోంచేసి వెళ్ళండి అనేసి మనసారా ఆయన వాళ్ళందరినీ స్వాగతించారు. సో మీడియా కూడా శంకర్ గారిని ఆరంభం కాలం నుంచి ఆయన యొక్క ప్రత్యేకతను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నది మీడియా. అదే మీడియాని ఆయన కూడా గుర్తిస్తున్నారు ఇప్పటికీ. ఇది ఒక చాలా ఆరోగ్యకరమైన విషయంగానే చెప్పాలి. సో శంకర్ గారి కుమార్తె యొక్క వైవాహిక జీవితం ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని మన ఛానల్ తరపున కోరుకుందాం. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుందాం. కృతజ్ఞతలు.